హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అవర్ బ్లాగ్. ఈరోజు మనం కొత్త డ్యూక్ అయితే తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఒక లాంగ్ రైడ్ అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే విజయవాడ బాపట్ల అనేది అయితే చూద్దామని చెప్పేసి వెళ్తున్నా. సో మనం ఈ రైడ్లో ఎవరెవరు వెళ్తాం అనేది ఇంకా సస్పెన్స్. కొంచెం వీడియో మొత్తం చూస్తుంటే అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం అయితే ఫ్యూయల్ అయితే కొట్టించేద్దాం. మన దాంట్లో ఫ్యూయల్ అయితే లేదు. సో చలో పెట్రోల్ పంప్ మన దగ్గర ఉన్న వనసలిపురం పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం. సో ఫ్యూయల్ ట్యాంక్ అయితే చేస్తున్నాం. సో వాట్సాప్ హలో గైస్, మరి మీరు ఎట్లున్నారో నాకు సపోర్ట్ చేస్తారా? జర ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూసి నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్యా ప్లీజ్. అట్లీస్ట్ ఒక లైక్ వేసుకొని షేర్ ఏమో కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. చలో మనం అయితే ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ అయితే కొట్టిచ్చేస్తున్నాం. భయ్యాకి పైసలు అయితే ఇచ్చేసేయాలిగా, అయ్యకి తప్ప ఇచ్చేద్దాం. చలో ఎంత అవుతుంది భయ్యా? మన పెట్రోల్ మొత్తం ఎంత పడుతుంది చూద్దాం. వెయిటింగ్ చూస్తున్నా. ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 1300 అయితే పడ్డది. 1200 చేంజ్ పడుతుంది మన దాంట్లో. సో ఫుల్ ట్యాంక్ వచ్చేసి మన దాంట్లో ఎంత, ఇది 14 లీటర్స్ ట్యాంక్ అనమాట. ఇంతకుముందు అయితే మనం ఫుల్ ఎంటీ చేసేసినాం. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి నియర్లీ 1200 అండ్ చేంజ్ పడ్డది. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? మిగతా పేమెంట్ అయితే చేసేసేయాలిగా. సో ఫోన్పే అయితే ఓపెన్ చేసేస్తున్నాం. చలో పేమెంట్ అయితే చేసేసుకుందాం. అమ్మయ్యా, చలో భయా. వీడియో మాత్రం ఎండ్ చూడరి. విజయవాడ బ్లాగ్ ఎట్లుంటుందో చెప్పురు భయా. చలో పేమెంట్ అయితే వేసేసి స్టార్ట్ అయిపోయినాం. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మై ఛానల్. అవంతా ముచ్చట కాదు. సరే మనం ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఏడున్నో లొకేషన్ చూసి మీరు కామెంట్ అయితే పెట్టుర్రి. నెక్స్ట్ టైం ఒకవేళ మీరు కూడా మనతో పాటు రైడ్కి అయితే రావాలనుకుంటే మాత్రం సో నాకు కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి డిఎం చేయండి, మిస్టర్ లైకర్ 04. ఓకేనా గాయస్? మిస్టర్ లైకర్ 04 అని కొట్టగానే నాదే వచ్చేస్తుంది ఐడి. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే హైట్ నగర్ దగ్గర అయితే ఉన్నాం. సో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే మనది షోరూమ్. అయితే అక్కడే తీసుకున్న హైట్ నగర్లో వెహికల్ అయితే. సో చలో గైస్, మనం అయితే రబా వెళ్ళిపోవాలి మనం. ఎందుకంటే ఇది సింగిల్ డే రైడ్ అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. నేను వాచ్ చూడలేను. సో 9:30 అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు స్టార్ట్ అయినాం కాబట్టి చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు పోయి మనం నైట్ వరకు వచ్చేసేయాలి. సో రిటర్న్ బ్లాగ్ ఎట్లుంటుంది? ఓ భయా, జర చూసుకొని ఓ భయా. ఏంది భయా అమ్మ, జర అయితే వినబడేస్తుంది. పొద్దుగాల మంచిగా గుడికి పోతున్నాను నేను అనుకుంటే నువ్వు ఏడుకో తీసుకోబెట్టట్టున్నావు. జర పైలం భయా, జర నిమ్మలంగా కొని. చలో బాయ్. ఎంత ట్రాఫిక్ ఉంటుంది అబ్బా. జర్ర సిటీ అవుట్స్కట్స్ స్టార్ట్ అయిపోతే కథం సెట్. ఇట్స్ అరౌండ్ 10 అవుతుంది బాయ్, అప్పుడే లేట్ అయిపోయింది. అయ్యో షిట్ మ్యాన్. చలో బాయ్, జర సైడీ భయా, జర సైడీ పోతున్నాం. కానీ ఎట్లుంటుంది? శ్రీశైలం కాదు మన, సారీ విజయవాడ పోతున్నాం. శ్రీశైలం ఆల్రెడీ అయిపోయింది మనది ఫస్ట్. సో మన బండి పైన ఇది థర్డ్ వ్లాగ్ అనమాట. లాంగ్ రైడ్ విజయవాడ పోవడం. విజయవాడ అండ్ బాపట్ల అయితే కవర్ చేసేద్దామని చెప్పేసి అయితే నేను స్టార్ట్ అయిపోయినా. సో అట్లుంటుంది మనతో బండి మన రబా లాగులు కొట్టుడే. లాంగ్ వెళ్ళిపోవాలి మనం. చిన్న అయితే మనతో కాదు తిరుగుడు. సో గాయస్, మీరైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఏంటంటే అసలు ముచ్చట ఏంటంటే మీకు అందరూ ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నా. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఫస్ట్. సో అసలు ముచ్చట ఏంటంటే యాక్చువల్గా ఈ రైడ్ని అయితే ఫ్రెండ్స్తో అయితే వెళ్దాం అనుకున్నాను. నేను కాలేజ్ ఫ్రెండ్స్తో. సో కాలేజ్లో పోయి అడిగిన భయ్యా మనం ఇట్లా పోదాం, ట్రిప్ పోదాం అది ఇది అని చెప్పేసి చెప్తే మా వాళ్ళు వస్తామని చెప్పేసి లాస్ట్కి హ్యాండ్ ఇచ్చారు భయ్యా. పొద్దున ఫోన్ చేసి ఎత్తుతలేరు. సో నేనేం చేసినా ఇంకా లైట్ భయ్యా అని చెప్పేసి వీళ్ళతోటి కాదని చెప్పేసి మనం సీదా చలో రైడ్ అయితే స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చేసిన. చలో ఇంక ఎట్లయితుంది సోలో రైడ్ అవుతుంది మనది. ఎట్లుంటుంది భయ్యా సోలో రైడ్? మనం ఏంటంటే ఒకసారి ఫిక్స్ అయినాం అనుకో ప్లాన్, ఇంకా వెళ్ళిపోవాలి అంతే. ఇంకా ఏదేమైనా సరే ఇవి అంతా వాళ్ళతో వీళ్ళతో పెట్టుకుంటే కాదు భయ్యా. ఎప్పుడైనా సరే అమ్మ మీరు ఎప్పుడు రా భయ్యా ఇంకా బయటకు వచ్చేది? మీ ఇక ఎప్పుడు అంతే. ఇక ఇప్పుడు ప్లాన్లు క్యాన్సిల్ చేసుకుంటూ కూర్చున్నాడు. మా అమ్మ వద్దన్నది, అయ్యొద్దన్నాడు,
ఇక అదే ఉంటుంది ముచ్చటంతా. ఇక బయటకు వచ్చేది ఉండదు, తిరిగేది ఉండదు. అప్పుడప్పుడు అన్నా కొంచెం బయటకు వచ్చి తిరగాలి బాయ్. ఎప్పుడు ఇక అన్నీ ఇంట్లో కూర్చుంటా, కాలనీలో తిరుగుతా, అవన్నీ కాదు ముచ్చట. సో చూసుకురా బాయ్. రైట్ సైడ్లో మనకేంది అది రామోజీ ఫిలిం సిటీ. సో మెట్రో వరకు అయితే వచ్చేసినాం. సో అది ముచ్చట మనది. కొంచెం ముందుకు వెళ్తేనే మన కాలేజ్ అనమాట, ఇంకా అన్న ఉంటుంది. సో ఇట్లా అది పాయింట్ అనమాట. మా దోస్తుల ఫ్లాప్ చేయడం వల్ల, ప్లాన్ క్యాన్సిల్ చేయడం వల్ల నేను సోలో రైడ్ అయితే చేయాల్సి వచ్చింది ఈసారి. లాస్ట్ టైం శ్రీశైలం బ్లాగ్ వచ్చేసి మేము 3 బైక్స్లో వెళ్ళడం మంచిగా సూపర్ అంటే సూపర్ అయింది అది బ్లాగ్. సో కింద పిన్ చేస్తా, అది కూడా చూడండి. శ్రీశైలం బ్లాగ్ 6 మెంబర్స్ వెళ్ళినాం 3 బైక్స్లో, ఈచ్ బైక్ 2 మెంబర్స్ అనుకొని వెళ్ళినాం. కానీ వేరే అంటే వేరే లెవెల్లో ఎంజాయ్ చేసినాం ఆ రైడ్. అందులో కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయి, కానీ కంటెంట్ ఓకే. మిగతా అంతా ఆల్ సెట్, అన్నీ మంచిగానే పెట్టినాం. మంచిగా కిరాక్ అంటే కిరాక్ ఉంది బ్లాగ్. ఒకసారి పోయి అది కూడా విజిట్ కాండి, వీడియో చూడండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తేనే మీకు మంచిగా ఏమైనా అర్థమవుతుంది. సో నేను ఏంటంటే కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నా, కానీ కొంచెం సపోర్ట్ కావాలి నాకు. మీరు కనుక సపోర్ట్ ఇచ్చారనుకో కొంచెం న్యూగా ట్రై చేద్దామని చూస్తున్నా. కొంచెం కొత్త చేస్తా కంపల్సరీ. ఏంటంటే నేను నార్మల్గా ఇక చేస్తున్నా, కానీ నాకు అంత అనిపిస్తలే నాకు. సో మీరు ఏంటంటే నాకు కొంచెం కామెంట్లల్లో ఎట్లా చేయాలి ఏంది కొంచెం గైడెన్స్ కానీ, కొంచెం సపోర్ట్ కానీ, కొంచెం నెగిటివ్ కామెంట్స్ అయినా సరే, ఏదైనా సరే నాకు ఏదో ఒకటి చెప్తేనే నాకు అర్థమవుతుంది. సో అట్లా నాకు ఏదో ఒకటి అయితే చెప్పండి దీని గురించి. బ్లాగ్స్ పెట్టడం కోసం నేను ఖచ్చితంగా మీకోసం అయితే నేను ఏ ప్లేస్ అంటే నెక్స్ట్ ఏ ప్లేస్ పోవాలో చెప్పండి. ఆ ప్లేస్ అయితే మనం విజిట్ అయిపోదాం. సో నాకు ఏంటంటే మీరు కామెంట్ పెట్టిన వితిన్ 1 మంత్ వరకు మనం ఆ ప్లేస్ అయితే విజిట్ చేసేద్దాం. సో అట్లా ఉంటుంది మన దగ్గర మనది. మీరు ఏంటంటే కామెంట్ చేయాలి భయ్యా, ఇగో ఇట్లా ఉంటుంది, ఇట్లా నాకు ఇట్లా కావాలి, ఏమేమి కావాలి, ప్రైస్, బడ్జెట్, డీటెయిల్స్. ఎందుకంటే మన వెహికల్ కదా 2 వీలర్. సో నువ్వు కూడా 2 వీలర్ పైన వెళ్ళాలనుకుంటున్నావు. సో అప్పుడు ఏంటంటే నాకు కామెంట్ చేయి. నేను ఎస్టిమేషన్ ఇస్తాను, బడ్జెట్ ఎస్టిమేషన్ ఏంది, ఎట్లా ప్లానింగ్ అంతా నేను ఇస్తాను, ఎట్లా చేయాలనేది. సో నేను అట్లా గైడెన్స్ అయితే నేను దాని బడ్జెట్ గైడెన్స్ అట్లాంటివి అయితే నేను చేయగలుగుతా. సో నాకు ఏంటనేది కామెంట్ చేయాలి నీకు అర్థం కాకపోతే. సో మనం నాతో పాటు కలిసి వస్తా అన్నా సరే, కానీ నేనైతే రెడీగా ఉన్నా. సో నువ్వు చేయాల్సింది ఏంటంటే జస్ట్ కామెంట్ చేయాలి, లేదా ఇన్స్టాగ్రామ్ ఐడికి డిఎం చేయండి మిస్టర్ లైకర్ 04. సో అరౌండ్ మనం ఇప్పుడు చౌటుప్పల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ చౌటుప్పల్లోనే ఉన్నాం మనం. సో ఇక్కడికి మనం వచ్చేసి ఒక 40 కిలోమీటర్స్, నియర్లీ 40 కిలోమీటర్స్ అయితే రైడ్ కంప్లీట్ చేసినాం. ఇంకా 230 కిలోమీటర్స్ అవుతుంది మనకి విజయవాడ, ఎగ్జాక్ట్ విజయవాడ టెంపుల్ దగ్గరకు వచ్చేసి 230 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి. సో మనం అయితే ఇంకా స్టార్ట్ వెళ్ళిపోతూనే ఉండాలి, కంటిన్యూస్ రైడ్ అనమాట. మనది ఎక్కువ నాన్ స్టాప్ ఉంటుంది, మనం ఏడా కూడా ఆగమన్నమాట. ఎందుకంటే సింగిల్ డేలో 700 కిలోమీటర్స్ ట్రిప్ అనమాట ఇది. అరౌండ్ 700 పైన ఉంటుంది, 700 కింద అయితే ఉండదు. 700 కిలోమీటర్స్ పైన మనం ట్రిప్ ప్లాన్ చేసినాం సింగిల్ డేలో. సో ఏంటంటే మనం ఫస్ట్ థింగ్ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి విత్ ఆల్ సేఫ్టీ గేర్స్ అండ్ మంచిగా మెయిన్ థింగ్ హెల్మెట్ అయితే యూజ్ చేయాలి. మీరు బైక్ తీసిరు అంటే కంపల్సరీ హెల్మెట్ అయితే పెట్టుకోండి భయ, అది ఎక్కడైనా సరే. ఎందుకంటే మనకేమవుతుంది అనేది అనుకోవడం తప్ప, అది ఏం అవుతుంది అనే కాదు, ఏం కాకూడదనే ముందు జాగ్రత్త కోసం సేఫ్టీగా హెల్మెట్ అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే హెడ్కి ఏమైనా అయితే మాత్రం చాలా అది అవుతుంది మనకి. సో ప్లీజ్ యూజ్ హెల్మెట్. అది నెక్స్ట్ ఏంటంటే మనం ఎట్లా ఉండాలంటే చెప్తా. సో మీరు ఏంటంటే నాకు ఒక ఏదైనా బిజినెస్ టిప్స్ కానీ, బిజినెస్ ప్లాన్స్ కానీ మీకు ఏమైనా తెలిసినవి ఉంటే, మీరేమైనా చేస్తున్నారు అంటే ఆ బిజినెస్ ఎట్లాంటిది, ఆ బిజినెస్ డీటెయిల్స్ అనేది నాకు కొంచెం డిఎం చేస్తారా, కామెంట్ చేస్తారా, నాకు కొంచెం తెలుసుకోవాలని ఉంది. సో నేను ఏంటంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా చెప్పండి భయ్య. సో మీ హెల్ప్ అనేది నాకు కావాలి, నా హెల్ప్ అనేది మీకు కావాలి. సో మనం ఈచ్ అదర్ హెల్ప్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా.
సో మీరు ఏంటంటే జస్ట్ ఖాళీ హెల్ప్ చేయండి, మీరు కామెంట్ చేయండి ఎట్లాంటి బిజినెస్ ఏందనేది. సో ఐ విల్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను అట్లా. సో ఏంటంటే ఫైనల్గా మనమైతే విజయవాడ సర్కిల్కి అయితే మన ఒక బార్డర్కి అయితే వచ్చేసినాం. సో ఏదేమైనా కానీ మనం ఒక అదర్ స్టేట్కి వెళ్ళామంటే కొంచెం డిఫరెంట్ వైబ్ అయితే ఉంటుంది. మన తెలంగాణలో అదర్ స్టేట్ ఆంధ్రాకి వచ్చేసినాం. సో ఒకప్పుడు మన ఏంటంటే తెలంగాణ ఆంధ్ర ఒకటి, ఇప్పుడు రెండు కాబట్టి మనం ఒక డిఫరెంట్ ఫీల్ అయితే ఉంటుంది, డిఫరెంట్ వైబ్ అయితే ఉంటుంది. సో ఎంతైనా మనం ఆల్ ఎంటర్ అయిపోయాం. సో వెల్కమ్ టు విజయవాడ. ఎట్లుంటుంది భయ మనతోటి కలిసి ఫ్రెండ్స్ వ్లాగ్ చేసేది భయ, మనం ఉన్నాం కదా, నేను సింగిల్గానే వచ్చేస్తా, అట్లుంటుంది భయ మనతోటి. సో ఏంటంటే ఇప్పుడు మనం ఖాళీ వేరే వేరే లెవెల్లో ఖాళీ షాక్ అయిపోతారు మా వాళ్ళు చూస్తే మాత్రం ఈ వ్లాగ్. అట్లా వాళ్ళకి షాక్ ఇచ్చేద్దామని చెప్పి డైరెక్ట్ వచ్చేసిన నేను రైడ్ అయితే స్టార్ట్ చేసేసుకొని. సో ఏంటంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ మనం వెళ్దామో చూసుకొని భయ దుర్గామాత టెంపుల్కి అయితే వచ్చేసినాము. సో కనిపిస్తుంది కదా దుర్గామాత గోపురం, విజయవాడ దుర్గామాత వచ్చేసినాం భయ. సో నేను ఏంటంటే ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నా, పైకి వెళ్ళంగానే మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఎలా ఉంది వ్యూ, సూపర్ అంటే సూపర్ కదా. సో నేనైతే ఇప్పుడు పైకి అయితే వచ్చేసిన కాబట్టి మనం దర్శనం అయిపోయిన తర్వాత కూడా నేను కొన్ని చూపిస్తాను. ఫస్ట్ అయితే బండి అయితే పార్కింగ్ చేసుకోవాలి కాబట్టి బండి అయితే పార్కింగ్ చేసుకోవడానికి అయితే నేను ప్లేస్ అయితే వెతుకుతున్నా ఇక్కడ ఫైనల్గా బండి అయితే పార్కింగ్ చేసుకున్నాం. సో ఇది వ్యూ, చాలా అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి పబ్లిక్ చూసేసరికి నాకు చాలా టైమే పడుతుంది దర్శనం టైంకి. సో వెయిట్ చేద్దాం, దర్శనం టైం అయిపోయిన తర్వాత మంచి వ్యూ అయితే చూపిస్తా. ఇది వ్యూ అనమాట, ప్రకాశం బ్యారేజ్ అది. సో ఇది టెంపుల్. అమ్మయ్య అనిపించింది, దర్శనం అయిపోయింది హాయిగా. ఇప్పుడు హాయి అనిపిస్తుంది. ఫుల్ అంటే ఫుల్ రష్ భయ్య, వీకెండ్లలో అయితే రావద్దు. సో అట్లా ఉంటుంది. వినాయకుడు జై బోలో గణేష్ మహారాజ్కి జై, అట్లా అయిపోతుంది మనతో దర్శనం. సో చలో బాపట్ల ఎట్లుంటే భయ మనతోంటే బాపట్ల పోవాలి. ఇప్పుడు మనం ఇది ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది భయ, దీన్ని ఏమంటారు మరి ఇంకా భయ. వచ్చేసాం శ్రీలంక బీచ్ వచ్చేసాం. అట్లుంటా మనతోటి చూడు రే, మీకే రా అయ్యా చెప్పేది, ఇంట్లోనే ఉండరు మీరు, మనం ట్రిప్పులు వేస్తూనే ఉంటాం, మీతోటి ఏం కాదు. చలో భయ, మీకు కనుక వీడియో ఇష్టంలో చెప్తున్నా, మీరు కనుక ఎప్పుడైనా పోదాం అనిపిస్తే కనుక నా వీడియోలో కింద కామెంట్ పెట్టుర్రి, నేనైతే చూసుకొని రిప్లై ఇస్తా. మనమైతే కలిసి పోదాం. ఎట్లాగో మా దోస్తులతో కాదు, మన కొత్త దోస్తులు మీరు ఉన్నారు కదా, మన సబ్స్క్రైబర్స్తో పోదాం. మంచి వీడియో కంటెంట్ అయితే కూడా వస్తుంది, అట్లుంటుంది మనతో. సో ఫైనల్గా మనం బాపట్ల అయితే రీచ్ అయిపోయినాం. ఎట్లుంది భయ బాపట్ల వ్యూ? అయితే ఫస్ట్ టైం రావడం బాపట్లకి. సో ఇట్లుంది బాపట్ల వ్యూ బయట నుంచి. సో మనం ఫస్ట్ అయితే వెహికల్ అయితే పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం. సో లోపల అబ్బా ఏంది భయ్యా, మీకు అంత అనిపిస్తుంది, అది అనిపిస్తలేదు నాకేం అర్థమవుతలేదు కానీ వీడియోలో. నాకైతే వేరే ఆ సౌండ్, ఆ వైబ్, అబ్బాబ్బాబ్బా ఎంతైనా శ్రీలంక బీచ్ భయ ఇది, సూపర్ అంటే సూపర్. సో మీరు కూడా అప్పుడప్పుడు ఇట్లా వచ్చి మన హైదరాబాద్కి దగ్గరలో ఉన్న బీచ్ భయ ఇది. సో మీరు వచ్చి టైం స్పెండ్ చేయండి, ఫ్యామిలీతో కూడా రావచ్చు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో వచ్చేసాను భయ, ఇంకెందుకు లేట్, ఎంత దూరం ఉంది, విత్ ఇన్ 5 అవర్స్లో వచ్చేసారి జర్నీ చేసి రపా కొట్టేస్తాయి. అట్లుంటుంది మనతోటి. మనం ఇంకా సింగిల్ డేలో కొట్టినాం, అది పొద్దున్న 9 నుంచి వెళ్ళి నైట్ 8 అవుతుంది చూద్దాం. మంచి వ్యూ, సన్సెట్ వ్యూ, బీచ్, చిన్నపిల్లలు, ఐస్ క్రీము అన్నీ కిరాకంటే కిరాకున్నాయి. చూడండి ఇంకా ఏడదానికి ఉంటుంది మనది. చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.